హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో హెయిర్ కట్ని స్ట్రైట్గా ఎలా కట్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. నా వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా కట్ చేసుకోవాలో. విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. మీలా ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కూడా హెయిర్ కట్ చేసే ముందు హెయిర్ మొత్తం డ్రైగా ఉండకూడదు, కొంచెం వెట్గా ఉండాలి. అప్పుడే హెయిర్ కట్ అనేది నీట్గా వస్తుంది. నెక్స్ట్ హెయిర్ని మొత్తం చిక్కు లేకుండా దువ్వేసుకున్న తర్వాత, చిక్కు ఉంటే హెయిర్ కట్ అనేది ఈక్వల్గా రాదండి. అందుకోసమే ఫస్ట్ మనం దువ్వుకోవాలి చిక్కు లేకుండా మొత్తం హెయిర్ని. నెక్స్ట్ ఒక స్మాల్ సెక్షన్ తీసుకొని కోమ్ పెట్టి కట్ చేసుకోవాలి ఈక్వల్ లెంత్ కోసం. స్టార్టింగ్లో నేను వీడియోలో ఎలా చూపించానో అలా కట్ చేసుకోండి, మీకు నీట్గా వస్తుంది హెయిర్ కట్ అంతా. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక సెక్షన్ తీసుకొని కట్ చేసుకోవాలి ఎడ్జ్లో. నేను వీడియోలో చూపిస్తాను చూడండి, సేమ్ అలా కట్ చేసుకోండి ఫింగర్ పెట్టి. నేను వీడియోలో చూపిస్తున్నట్లు కట్ చేస్తే మీకు హెయిర్ అనేది ఈక్వల్గా వస్తుంది. అలాగే ఇంకొక సెక్షన్ తీసుకొని హెయిర్ని కట్ చేసుకున్న హెయిర్, ఇప్పుడు కట్ చేసుకుంటున్న హెయిర్ కొంచెం కొంచెం తీసుకొని కట్ చేసుకోవాలి లెంత్ కోసము. అప్పుడు హెయిర్ మొత్తం ఈక్వల్గా వస్తుంది. చూడండి, నాకు ఇక్కడ వీడియోలో ఎంత స్ట్రైట్గా వచ్చింది కదా హెయిర్. అలానే మిగతా హెయిర్ని మొత్తం కూడా కట్ చేసుకోవాలి. మీరు ఫస్టే లెంత్ని షార్ట్ కట్ చేసుకోకుండా కొంచెం కట్ చేసుకోండి. ఇంకా ఏదన్నా ఎడ్జ్లో హెయిర్ అనేది ఈక్వల్గా లేకుంటే కట్ చేసుకోవచ్చు. మళ్ళీ మీరు ముందే షార్ట్ కట్ చేస్తే మీరు ఇంకా షార్ట్ కట్ చేసుకోవాలంటే అది ఇంకా షార్ట్ అయిపోతుంది. అందుకే ఫస్ట్ మనం షార్ట్ కట్ చేయకూడదు, హెయిర్ని కొంచెం కొంచెం కట్ చేసుకుంటూ షార్ట్ చేసుకోవాలి. అప్పుడే హెయిర్ అనేది నీట్గా వస్తుంది. మీకు హెయిర్ అనేది షార్ట్గా కావాలన్నా కూడా హెయిర్ కట్ చేసుకునేటప్పుడు షార్ట్ కట్ చేసుకోవచ్చు. కానీ కొంచెం ఫస్ట్లోనే కట్ చేయకుండా కొంచెం కొంచెం కట్ చేసుకుంటూ దాన్ని షార్ట్ చేసుకుంటే హెయిర్ని సరిపోతుంది. అందుకే నేను ఈ వీడియోలో ఫస్టే షార్ట్ కట్ చేయకుండా కొంచెం కొంచెం లెంత్ తీసుకుంటూ కట్ చేసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్నట్లు మీరు కూడా హెయిర్ కట్ వీడియోని ఇంట్లోనే ఈజీగా కట్ చేసుకోవచ్చు. 10 మినిట్స్లో కట్ చేసుకోవచ్చండి హెయిర్ కట్ని. ఇక్కడ హెయిర్ కట్ చేయడం కంప్లీట్ అయింది. నేను మళ్ళీ ఇంకొకసారి చూసుకుంటున్నాను హెయిర్ ఏదైనా ఈక్వల్గా లేదేమో అనేసి. మళ్ళీ చిన్న చిన్న సెక్షన్స్ తీసుకొని మళ్ళీ ఎడ్జ్లో కట్ చేస్తున్నాను ఈక్వల్గా లేకుంటే. సో మీరు కూడా అలా ఈక్వల్గా లేకుంటేనే కట్ చేసుకోండి, ఈక్వల్గా ఉంటే అవసరం లేదు. సో నాకు ఇక్కడ కొంచెం ఈక్వల్ లేనట్టు అనిపించింది. సో అందుకే మళ్ళీ ఇంకొకసారి చిన్న చిన్న పార్టీషన్స్ తీసుకొని హెయిర్ని మళ్ళీ ఇంకొకసారి కట్ చేసుకుంటున్నాను. ఇంకా ఇలానే హెయిర్ కట్ మొత్తం నీట్గా కట్ చేసుకోండి ఎడ్జ్లో ఈక్వల్గా లేకుంటే. నేను స్టార్టింగ్లో చెప్పాను కదండి, కట్ చేసుకున్న హెయిర్ని అలానే కట్ చేసుకున్న హెయిర్ని ఈక్వల్గా పెట్టుకొని కట్ చేసుకొని అప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు హెయిర్ని మొత్తం అలానే కట్ చేసుకోండి. కట్ చేసుకుంటే అప్పుడు హెయిర్ లాస్ట్ వరకు ఈక్వల్గా వస్తుంది. ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఎలా కట్ చేసుకోవాలో. నీట్గా చూపిస్తున్నాను ఈ వీడియోలో, మీరు స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. అలాగే మీరు కట్ చేయొచ్చు హెయిర్ని ఇలాగా స్ట్రైట్గా. ఇక్కడ నేను చెప్పినట్టు లాస్ట్ వరకు ఇలానే కట్ చేసుకోండి హెయిర్ని. అలానే మన ఛానల్ కూడా 50K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది. ఎన్ని రోజులు నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అలానే నన్ను సపోర్ట్ చేయండి, వీడియోస్ చూడండి నేను పెట్టినవి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నా కామెంట్ సెక్షన్లో చెప్తే నేను ట్రై చేస్తాను పెట్టడానికి. నన్ను ఇంకొంచెం సపోర్ట్ చేస్తే నా ఛానల్లో ఇంకా చాలా హెయిర్ స్టైల్స్ చూపిస్తాను. సపోర్ట్ చేయండి, అలాగే లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొంతమంది చూస్తాను నా వీడియోస్. మీలో ఇంకెవరైనా నా ఓల్డ్ వీడియోస్ చూడకుంటే వెళ్ళి చూడండి, నా ఛానల్లో చాలా హెయిర్ స్టైల్స్ వీడియోస్ ఉన్నాయి. మీకు కూడా నచ్చుతాయి. కాలేజ్ హెయిర్ స్టైల్స్, ఆఫీస్ హెయిర్ స్టైల్స్ చాలా వేశాను, ఒకసారి చూడండి చూడకుంటే. అలానే కొన్ని వీడియోస్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చి ఉంటాను, ఒకసారి చెక్ చేయండి.
మీకు నచ్చితే డెఫినెట్గా నా హెయిర్ స్టైల్స్ చాలా సింపుల్గా వేశాను నేను. అండ్ ఫైనల్గా ఇదండి ఇవాళ హెయిర్ కట్ వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఫైనల్గా ఒక క్లిప్ పెట్టేసి ఈ హెయిర్ కట్ వీడియోని ఫినిష్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.